దీపం వారికి మేము ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, ఈ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు రీమెర్జర్ ఆఫ్ ఆర్ఎన్ఎల్ సెయిల్, రీమెర్జర్ అని ఎందుకన్నామంటే 1982లో దీన్ని సెయిల్ నుంచి విడదీశారు. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ లింక్ పెట్టి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే సపరేట్ చేద్దామని చెప్పేసి అప్పటి వరకు ఉన్న సెయిల్లో ఉన్న ఆర్ఐఎన్ఎల్ని విడదీసి, విశాఖ ఉక్కును విడదీసి రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే సపరేట్ ఎంటిటీ పెట్టి గత 40 సంవత్సరాలుగా మనం సెయిల్లోనే ఉన్నాం, ఆర్ఐఎన్ఎల్గానే ఉన్నాం. సో అగైన్ ఇప్పుడు ఈ డిజన్వెస్ట్మెంట్ ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు సెయిల్లో కలపాలని చెప్పేసి మేము ఇచ్చినప్పుడు, రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు రాసిన లెటరు, అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చదువుతున్నాను, ఇంపార్టెంట్ లైన్స్ చదువుతున్నాను. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has approved new public sector enterprise policy for Atmanirbhar Bharat on 27/1/2021. The date is 27/1/2021, sir. 21. ఇది గుర్తుపెట్టుకోండి. Which has been notified on 4/2/2021. Available on website of Deepam. As per this policy, existing public sector enterprises have been broadly classified under strategic and non-strategic sectors. It has been laid down that the strategic sectors only a bare minimum presence of existing PSCs at holding company level will be retained under government control. The remaining enterprises in strategic sector will be considered for privatization or merger or subsidiarization with other CPSCs or in worst case for closure. PSCs in the non-strategic sector shall be considered for privatization where feasible, otherwise such enterprises shall be considered for closure. Steel manufacturing falls under in non-strategic sector. This is highly objectionable, sir. ఎందుకు అంటే 27/1/2021 ఈ పాలసీని తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక పాలసీలు తీసుకుంటూ వస్తుంది పాస్ట్ 75 ఇయర్స్లో. అయితే ఈ పాలసీల మీద విస్తృతమైన చర్చ పార్లమెంట్లో కానీ, టెక్నికల్ కమిటీస్లో కానీ, పార్లమెంటరీ కమిటీస్లో కానీ, గ్రాస్ లెవెల్లో అవసరమైతే ప్రజావేదికల్లో కూడా చర్చించి పాలసీలు తీసుకొస్తారు. అయితే ఈ పాలసీ తీసుకొచ్చిన పీరియడ్ కోవిడ్ 1 and 2 మధ్యలో జరిగింది. అంటే దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఈ కోవిడ్ అనే మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఎంతో డిఫికల్టీస్ ఫేస్ చేస్తుండగా ఈ పాలసీని తీసుకొచ్చారట. ఈ పాలసీని తీసుకొచ్చిన టైము, దీన్ని అప్రూవ్ చేసింది 1 జనవరి. ఇది 300 పైచిలకు ఉన్న పబ్లిక్ సెక్టర్స్ని రెండుగా విభజించినప్పుడు, స్ట్రాటజిక్ అండ్ నాన్ స్ట్రాటజిక్గా విభజించినప్పుడు, కొన్ని అనుకుందాం వాళ్ళు కూర్చుని వీసీల్లో కూర్చుని ఏదో చేశారు ఢిల్లీలో అనుకుందాం. బట్ దీన్ని కన్సర్న్ మినిస్ట్రీస్కి పంపించాలి కదా ఈ అప్రూవల్ అయిన తర్వాత. ఈ మినిస్ట్రీస్ మళ్ళీ అగైన్ ఏ పబ్లిక్ సెక్టర్ని క్లోజ్ చేయాలి, ఏ పబ్లిక్ సెక్టర్ని మెర్జ్ చేయాలి, ఏ పబ్లిక్ సెక్టర్ని అమ్మేయాలి అని డిసైడ్ చేసుకోవడానికి డెఫినెట్గా ఇట్ విల్ టేక్ మంత్స్ టైం. బట్ అదే రోజు సాయంత్రం ఎట్లా ప్రకటించారు, ఇది మాకు క్లూ అందని క్వశ్చన్. 27/1/2021 ఇది పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. అంటే ఇది ముందుగానే ఆర్ఐఎన్ఎల్ని అమ్మేద్దాం అనుకున్నారా? ముందుగానే అమ్ముదామంటే ఆర్ఐఎన్ఎల్ అమ్మకపోతే ఈ దేశ భద్రతకి, సమగ్రతకి, లేకపోతే ఆర్థిక భద్రతకి ఏమన్నా ముప్పు ఉందా? ఇది దీపం వాళ్ళు ఇచ్చిన లెటరు. ఇందులో ఇక్కడ ఇంకోటి కూడా రాశారు, వైల్ డిసైడింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సేల్, లెజిటిమేట్ కన్సర్న్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ సూటబుల్లీ అడ్రస్డ్ త్రూ అప్రోప్రియేట్ ప్రొవిజన్స్ ఇన్సర్టెడ్ ఇన్ ది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చెప్పి కూడా రాశారు ఇందులో. యాక్చువల్గా మనకి 2020లో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక్కడికి ఉక్కు శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు ఆ రోజున ఇక్కడ కలిసి స్టీల్ సెక్టర్ని ఇలాగే వదిలేస్తే కాదు, సర్టెన్ అగ్రిమెంట్స్ విత్ జాయింట్ వెంచర్స్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు ఇక్కడ కార్మిక నాయకులు దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంట్ ప్రెమిసెస్లో ఇంకో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఎట్లా తీసుకొస్తారో అది మా బిజినెస్ని దెబ్బతీస్తుంది కదా అని అడిగారు. అడిగినప్పుడు ఆయన లేదు, ఇది ఒక ప్రపోజల్ మాత్రమే, విశాఖ ఉక్కు మీద ఎలాంటి ప్రపోజల్ తీసుకున్నా కూడా విశాఖ ఉక్కు కార్మికులతోనూ అధికారుల సంఘాలతోనూ మాట్లాడకుండా మేము ఎలాంటి ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. కానీ అన్ఫార్చునేట్గా థింగ్స్ వెంట్ ఇన్ అదర్ వే.
ఈ రోజు వరకు ఇక్కడ బహిరంగంగా వాళ్ళేదో ఎంప్లాయీస్ యూనియన్స్ ఏదో చేస్తున్నాయి, అలాగే మేము రిప్రజెంట్ చేస్తున్నాం తప్పితే ఒక నిపుణుల కమిటీ కానీ ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వచ్చి కూర్చుని ఇక్కడ మనం ఎలా చేద్దాం, దీన్ని ఈ పరిస్థితుల్లో ఎలా చేయాల్సి వచ్చింది, బెటర్మెంట్ ఏమన్నా చేయగలుగుతామా అని ఇక్కడ చర్చించిన దాఖలాలు కానీ, ఈవెన్ పార్లమెంటరీ కమిటీల్లో కూడా నేను ఐ హ్యావ్ అటెండెడ్ 2-3 పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్ బెంగళూరులో అయినప్పుడు కానీ ఇక్కడ కానీ నేను వెళ్ళాను. అక్కడ కూడా ఎక్కడా కూడా దీని మీద చర్చ అయితే జరగలేదు. ఎందుకంటే మాకు అనకాపల్లి ఎంపీ గారు, సత్యవతి మేడం గారు, అలాగే ఆ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, అలాగే కొంతకాలం మోపిదేవి గారు చేశారు, కొంతకాలం రఘురామకృష్ణరాజు గారు చేశారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఏపీ ఇక్కడ నుంచి ఒక 3-4 పార్లమెంటరీ కమిటీలో స్టీల్ అండ్ కోల్ మీద సభ్యులుగా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. చైర్మన్స్ ఆఫ్ ది కమిటీని కూడా కలవటం జరిగింది. రాకేష్ సింగ్ గారికి కూడా కలవటం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఉంది సార్, 2013లో పార్లమెంటరీ కమిటీ, ఇవే పార్లమెంటరీ కమిటీలు మైనింగ్ యాక్ట్ని, ఆ రోజున మైనింగ్ యాక్ట్ని చేద్దాం అనుకున్నప్పుడు సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీల నుంచి ఒపీనియన్స్ అడిగారు. అవి పార్లమెంట్ లైబ్రరీలో ఈ రోజుకి ఉన్నాయి. ఆ రోజున స్టీల్ అండ్ కోల్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే RINL విశాఖ ఉక్కుకి మైన్స్ కేటాయించండి, ఈ పాలసీలో ఖచ్చితంగా పాలసీ మార్చే ముందని చెప్పింది. అంతకుముందు ఏ ఎక్కడ ఉన్నా కూడా, దేశంలో ఎక్కడున్నా కూడా మైన్స్ని కేటాయించే అధికారం ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. దాన్ని పాలసీ మార్చి రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెడుతూ తర్వాత కూడా దాన్ని అమెండ్ చేసి వాళ్ళు కూడా ఇష్టానుసారం ఇవ్వడానికి లేదు, ఓపెన్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి కాబట్టి ఓపెన్గానే ఆక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి అమెండ్ చేశారు. ఈ అమెండ్ చేసే ముందు పార్లమెంటరీ కమిటీ తాలూకు సూచనని మాకు 2013లో మైన్ ఇచ్చి ఉంటే 15లో మేము ఆపరేట్ చేసి ఉంటే ఇవాళ రోజున మాకు ఈ వర్కింగ్ క్యాపిటల్ కష్టాలు కానీ, ఇవాళ రోజున ఈ ప్రస్తుతం ఎదుర్కొన్న రా మెటీరియల్ కష్టాలు కానీ ఉండేవి కాదు. నెక్స్ట్ ఒక 10,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి మనం ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు ఆ యూనిట్స్ని 2022 నుంచి ఇప్పుడు ఇంచుమించు మొన్న డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ 23 months మేము ఒక ఎక్స్పాన్షన్ ఎక్విప్మెంట్ని అందరినీ కూడా షట్ డౌన్ చేస్తూ కూర్చున్నాం. అంటే ఒక 10,000 కోట్ల తాలూకు ప్రజాధనం గత 2 సంవత్సరాలుగా వేస్ట్ అయింది. ఒక ఇంచుమించు 2+2 4 million ton ప్రొడక్షన్ మేము లెస్ తీసాం. అలా అని చెప్పేసి ఇక్కడ మ్యాన్ పవర్ తీసే కెపాసిటీ లేదంటే మేము 21-22లో డిసెంబర్ వరకు 6 million ton రేట్లో మేము ప్రొడ్యూస్ చేసాం, రికార్డ్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్లోనే అంత క్రైసిస్ టైంలో, అంత కోవిడ్ క్రైసిస్ టైంలో కూడా 1,008 కోట్ల లాభాన్ని మేము ఫస్ట్ హాఫ్లో రిజిస్టర్ చేసాం. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో బ్లాస్ట్ ఫర్నెస్ 3ని క్లోజ్ చేయటం, దానికి సంబంధిత విభాగాలు స్లో డౌన్ చేయటం, తర్వాత ఓవరాల్గా ప్రొడక్షన్ 6 million tons దాటి తీయవలసిన విశాఖ ఉక్కు 4 million టన్నులకి పరిమితం అవటం జరిగింది. ఈరోజు కూడా మన జనవరిలో ఓపెన్ చేసినా కూడా, థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసినా కూడా ఇవాళ రోజున ఐరన్ ఓరే కానీ కోకింగ్ కోలో కానీ తెచ్చుకోలేని పరిస్థితిలో మేము పడ్డాం. ఇవాళ రోజున మా దుస్థితి ఏంటంటే జీతం ఎప్పుడు రాని పరిస్థితికి కూడా ఇవాళ రోజున ప్లాంట్ పరిస్థితి దిగజారింది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని, ఈ పాలసీని తిరిగి చేసిన చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నాం, అనేక పాలసీలను మనం మార్చాం, కాలానుగుణంగా అనేక మార్పులు చేసుకున్నాం, రాజ్యాంగాన్ని కూడా అనేకసార్లు సవరించుకున్నాం. కాబట్టి ఈ పాలసీని మీరు రీథింక్ చేయండి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకి, అందరూ నాయకులకి, రేపు పార్లమెంట్కి వెళ్ళబోయే వాళ్ళందరికీ అభినందనలతో పాటు స్టీల్ రంగంలో, ప్రత్యేకించి స్టీల్ రంగంలో తీసుకున్న పాలసీని మీరు ఖచ్చితంగా మార్చకపోతే భారతదేశం 2047లో మనం ఎన్ని పథకాలు పెట్టినా కూడా, రీసెంట్గా చూస్తే రీసెంట్ బడ్జెట్ అది ఓట్ ఆన్ అకౌంట్ కాదు, ఇది తాత్కాలిక బడ్జెట్ అయినా కూడా ఇంచుమించు సంవత్సరానికి సరిపడా అలాట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి 6.2 lakhs ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవేస్కి 2.78 lakhs, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి 2.55 lakhs, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్కి 2.13 lakhs అండ్ ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2 lakhs, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1.77 lakhs, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 1.68, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ 1.37, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్ ఆఫ్ వెల్ఫేర్ 1.27. ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు మోర్ దెన్ 11 lakhs అంటే ఇది యాక్చువల్గా క్యాపెక్స్ అనే విషయంలో, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలో 11% పెంచి చాలా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆన్ పేపర్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ బడ్జెట్. బట్ వాస్తవంలోకి వెళితే వీటన్నిటిలోనూ స్టీల్ లేకుండా ఏ రంగం కూడా లేదు.
హౌసింగ్ని పెంచాలని చెప్పేసి 3 కోట్ల ఇల్లు కట్టాలని చెప్పి పెట్టుకున్నారు. 60 మిలియన్ టన్నులు కేవలం హౌసులకు కావాల్సి వస్తుంది. స్ట్రక్చరల్ స్టీల్ ఆర్ఐఎన్ఎల్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ స్టీల్ కావాల్సి వస్తుంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మన పోలవరం ఇంకా కంప్లీట్ కావాలి. అలాగే దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంద్రినేవా కావచ్చు, సో మెనీ ప్రాజెక్ట్స్ ఆంధ్ర తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అంటున్నారు. ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, మన దేశం తాలూకు గతిని మార్చే ప్రాజెక్ట్ అది. అలాగే రైల్వేలకి గతి శక్తితో రైల్వేల్లో గణనీయమైన మార్పులు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా స్టీల్ కావాల్సి వచ్చినప్పుడు ఇంత ఇంపార్టెంట్ ఉన్న స్టీల్ సెక్టర్ హౌ ఇట్ కెన్ బి ఏ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్స్ వీ రిక్వెస్ట్. అలాగే మిగిలిన పబ్లిక్ సెక్టర్స్ కూడా పర్టికులర్గా మీరు తీసుకోండి, ఒక షిప్ యార్డ్ తీసుకోండి, అందులో మెజారిటీ మెటీరియల్ రా మెటీరియల్ స్టీల్. రేపు కనుక స్టీల్ ఒక 10% స్టీల్ ప్రొడక్షన్ పెరిగితే కనుక డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఎంటైర్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది కన్సర్న్డ్ ఆర్గనైజేషన్స్, which will affect again, which will lead to closure or sale. సో ఇది దేశానికి మంచిది కాదు. మనకు ఉన్న అన్ఎంప్లాయ్మెంట్లో మనకు ఉన్న యువత శక్తిని వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి శాశ్వతమైన ఉపాధి చూపించే దశగా ప్రభుత్వాలు పనిచేయాలి.